ఆ వర్షం కారణంగా మనకైతే బ్రేక్ డౌన్ అయితే వచ్చింది. ఎక్కడన్నా లైన్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఇలా ఏమన్నా ఉండొచ్చు. సో పొద్దున్నే 6 గంటలకి ఏమన్నా కాల్ చేసి లైన్ నిలవడలేదు అని చెప్పి అన్నాడు. సో లైన్ ఏ లైన్ నిలవలేదు, ఎంత యాంప్స్ తో ట్రిప్ అయిందో ఒకసారి ఆపరేటర్ లోపల ఉన్నాడు, లోపల అడిగి తెలుసుకుందాం. లైన్ ఎంత ట్రిప్ అయింది? 1000 యాంప్స్ పడిందా? ఇయ్యల్లా ఓయల్లా? ఓయల్లా. అంటే పెద్ద ప్రాబ్లం ఉన్నట్లుంది. అందులో రైతులు కూడా ఫోన్ చేస్తారు, తొందరగా రెడీ చేద్దాం. పోయి ఎల్సీ అయితే ఇదే చెక్ పాయింట్. ఇది ఒక 3 సార్లు ఎక్కితే కనుక బ్రేక్ డౌన్ ఎట్ సైడ్ అనేది తెలిసిపోతుంది. సో బ్రేక్ డౌన్ నేనైతే కనుక ఒక 40 నిమిషాలు ఛాలెంజ్ గా పెట్టుకుంటున్నాను. సాలిడ్ కోర్ ఇన్సులేటర్ మీద అయితే మనకు ఒక ఫేస్ అయితే పడిపోయి ఉంది. సో ప్రాబ్లం అయితే ఒక 50 నిమిషాల నుంచి ఒక 60 నిమిషాలు, గంట అయితే పట్టిందిలేండి. ఒక 4-5 కట్ పాయింట్లు ఇప్పితేగా మనకు తెలియలేదు. 3 సప్లై అయితే ఓకే అయిపోయిందండి. ఇక్కడే ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసాము. ఆపరేటర్ కూడా ఫోన్ చేసి 3 సప్లై అయితే ఇచ్చేయమని చెప్పేసాము, ఎల్సీ రిటర్న్ చేసి. మా లైన్ మ్యాన్ వర్క్స్ అయితే కనుక మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.